मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। భూతాల బస్ కి మా చేత ఎక్స్ట్రాగా పనిచేయించడానికి ఎలా మనసు వస్తోంది. భూతాల కార్నివల్ కి పాస్ కావాలంటే ఈ పాపోమీటర్ ని కంప్లీట్ గా పెయింట్ చేయాలట. నేను అలసిపోయాను. నేను భూతాల కార్నివల్ కి వెళ్ళను. నాకు బోనస్ ఇస్తే చాలు. బోనస్. నేను తప్పకుండా వెళ్తాను. నా పని పూర్తయిపోయింది కదా. ఇక పాస్ నాకే. ఈ రోజు వాతావరణ విశేషాలు. భూతాల లోకంలో ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. ఇప్పుడు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. బయటికి వెళ్లే వాళ్ళు రెయిన్ కోట్ గానీ గొడుగు గానీ తీసుకువెళ్ళండి. వాతావరణం ఈ రోజు హోలీ ఆడుకునే మూడ్ లో ఉంది. అరే ఏంటి ఉన్నట్టుండి వర్షం కురుస్తోంది. ఏంటి రంగు కూడా తేడాగా ఉంది. నా శ్రమ మొత్తం వృధా అయిపోయిందే. హ్యాపీ హోలీ తకేలా. ఎలా ఉంది నా రంగుల వర్షం. తకేలా ఇక నీ పని అయిపోయింది. కాచుకో. వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. వదల్లో, ఇక నువ్వు అయిపోయావు. ఈ నీళ్ళ అనకొండ నుంచి నన్ను కాపాడండి. తకేలా ప్లీజ్. నిద్రపోతున్న సింహాన్ని నన్ను లేపకూడదని బాగా గుర్తు పెట్టుకో. ఇప్పుడు ఎదురు దెబ్బిచ్చే సమయం తకేలా. నా ఎదురు దెబ్బ ఎలా ఉంటుందో చూడు. పరిగెత్తడానికి సిద్ధంగా ఉండు. ఏంటి విషయం? పాపోమీటర్ శుభ్రం చేశావా? ఓహో టకిలో పకిలా, ఏంటి టైం పాస్ చేస్తున్నారా? బాస్, హోలీ ఆడుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం. అయితే పాస్ ఎవరికి సొంతం అవ్వాలి? పాపోమీటర్ ఎవరు శుభ్రం చేశారు? నేను కాదు బాస్, వీడే. నో బాస్, వీడే. సరే, అదేదో నేనే వెళ్ళి చూస్తాను. ఎందుకు పనికిరాని దద్దమ్మలు ఎంత పనిచేశారు? మీకు నేను ఒక పని అప్పచెప్తే మొత్తం అంతా నాశనం చేశారు కదా. క్షమించండి. క్షమించడమా? తెలుగులో నాకు నచ్చని పదం క్షమించడమే. అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు కలిసి అంతా శుభ్రం చేయండి. బాస్, దగదగ మెరిసిపోయేలా చేస్తాం. పని మొదలు పెడదాం పదా. ఈ ప్రపంచం ఉన్నది మన కోసమే. అందరి క్షేమాలు విచారిద్దాం. గుడ్ మార్నింగ్. శుభోదయం. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు సెలవా? అది నాకు కొంచెం ఒంట్లో బాలేదు. దిగులు పడకండి. ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది. నిన్న నాకు కూడా చెప్పు తెగిపోయింది. అందువల్ల ఈరోజు నేను మీ చెప్పులు వేసి వెళ్తానండి. కృతజ్ఞతలు. అరే, ఆ న్యూస్ పేపర్ ఇలా ఇవ్వండి. పింకు పోపెట్ రిక్వెస్ట్. టుడే ఓన్లీ రెస్ట్. విశ్రాంతి తీసుకోండి. ప్రపంచం ఉన్నది మన కోసమే. అందరి క్షేమాలు విచారిద్దాం. ఏంటి బిన్ని, బాగున్నావా? నేను కూడా ఇటువంటి సైకిలే కొనాలని అనుకుంటున్నాను. ఏది నీ సైకిల్ సార్ చూపించు. ఊరికే ఒక ట్రైల్ వేసి వస్తాను. ప్రపంచం ఉన్నది మన కోసమే. అందరి క్షేమాలు విచారిద్దాం. టాక్సీ గానీ, హెలికాప్టర్ గానీ, ఏరోప్లేన్ గానీ, లేక ట్రైన్ గానీ, మీరిద్దరూ దేంట్లో వెళ్తారో చెప్పండి తెలివైన నా అసిస్టెంట్స్. ట్రైన్ లో కాదు, హెలికాప్టర్ చాలా బెటర్. కాస్త స్టైల్ ఉండాలిగా. హెలికాప్టర్ అయితే ఓకే. ఏంటి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు? పదండి. పదండి.
సారీ జూనియర్, కింద పడ్డం వల్ల బాగా మట్టి అయిపోయింది. అదే కాకుండా ఆహార పదార్థాలని వేస్ట్ చేయకూడదు. పర్వాలేదు, ఇది నేనే తింటాను. ప్రపంచమున్నది మన కోసం, అందరి క్షేమాలు విచారిద్దాం. అయ్యయ్యో, ఇతన్ని చూస్తే సిగ్గుకు కూడా సిగ్గేస్తుంది. వెరీ షేమ్లెస్ ఫెలో. బాస్, నాకు కూడా సిగ్గుగా ఉంది. ఇవాళ కేసుని పకేలనే హ్యాండిల్ చేయనివ్వండి. నేనెందుకు ఒంటరిగా వెళ్ళాలి? అవును, నువ్వు ఒంటరిగా ఏ పని చేయలేవు. పకేలే లేకపోతే టకేలా ఒట్టి జీరోనే. బాస్, ఇవాళ మనం ఇక్కడే కూర్చుని హాయిగా టెలికాస్ట్ చూద్దాం. దయచేయండి పోపెట్ గారు, నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. అరే, సీటు కింద రాకెట్ పెట్టారా ఏమిటి? అరే దయచేసి ఆగు, ఎందుకు నన్ను ఇలా హింసిస్తావు? నాతో ఆడుకోకు. పెద్దన్న, చిన్నక్క, లేడీస్, జెంటిల్మెన్, ఎవరైనా సాయం చేయండి. పోపెట్ పెరేడ్ స్టార్ట్ చేయబోతున్నాడు. ప్రారంభించావు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అబౌట్ 10. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, ముందుకు వెళ్ళవు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఏంటి లెఫ్ట్ రైట్ ఆపోయా? పింకు పోపెట్ ఎలా కష్టపడుతున్నాడు కనపట్లేదా? పకీలా ఇలా క్రమం తప్పకుండా రోజు పనిచేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అది మనం తమాషాగా చూస్తూ చిప్స్ తింటూ కూల్ డ్రింక్ తాగొచ్చు. పకేల్ అక్కడ పని బాగానే చేస్తున్నాడు కదా బాస్. మన కాసేపు సెలవుల్ని ఎంజాయ్ చేద్దాం. బూత్ కార్నివల్ కూడా ప్రారంభం కాబోతుంది కదా. మంచి ఆలోచన. ఉన్న అన్ని పనులు ఒక్క అసిస్టెంటే చేస్తున్నప్పుడు ఎందుకు అనవసరంగా ఇద్దరు అసిస్టెంట్లకు శాలరీ ఇవ్వాలి చెప్పు? ఈ రోజు నుంచి నీకు పని లేదు. పర్మనెంట్ గా బయటకు పో. మీరేమంటున్నారు బాస్? దీనివల్ల నాకు ఏర్పడుతుంది లాస్. మీరేమంటున్నారో నాకు అర్థమైంది. నేను వెళ్ళి పకేలకి సాయం చేస్తాను బాస్. ఏంటిది, సైకిల్ తన ఇష్టం వచ్చినట్టుగా వెళ్తుంది. సైకిల్ కి ఏమన్నా దెయ్యం పట్టిందా ఏంటి అర్థం కావడం లేదు. దొంగ బలు నీకు ఒక మంచి పాఠం నేర్పించబోతోంది. ఈ సైకిల్ కి ఫ్లయింగ్ గేర్ వేసింది ఎవరయ్యా? నేను ఒంటరిగానే హ్యాండిల్ చేయగలను. నీ సహాయం నాకు అవసరం లేదు. తకేలా చాలా మిస్ అయ్యాను బ్రో. పకేలా లేకుండా టకేలా ఒంటరివాడైపోయాడు. తకేలానా? ఏ ప్లానెట్ నుంచి వచ్చారు బాబు? ఎవరు మీరు? మనుషులేనా లేక మృగాలా? మేము భూతాళం. భూతాలా? అయ్యా, మీరు కూడా భూతమేనా? లేదు నాయనా, బతికాను. నేను భూతాలన్నిటికీ బాస్ని. భూత్ బాస్. ఇప్పుడు ఎంజాయ్ చెయ్యి. నేను ఏం తప్పు చేశాను? నన్ను ఎందుకు ఇలా భయపెడుతున్నావు భూతం బాస్? కారణం నువ్వెందుకు పనికిరాని వాడివి గనక. నీ అవసరాలన్నీ తీర్చుకోవడానికి మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నావు. ప్రజల మంచితనాన్ని నీకు అనుకూలంగా మార్చుకున్నావు. వాళ్లకు సొంతమైన వస్తువుల్ని నువ్వు ఆక్రమించుకున్నావు. నీ వల్ల వాళ్ళకి చాలా నష్టం కలిగింది. నువ్వు చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. పింకు పాపట్, ఈ రోజుతో నీ కథ ముగిసింది. దయచేసి నన్ను వదిలేయండి. భూతమన్నా వదిలే భూతమన్నా. భూతమన్నా కాదు, భూతాల బాస్. ఏనే మాకు బాస్. బాస్, తను వదిలేసేయండి. ఓకే, ఇదిగో వదిలేస్తున్నా. పింకు పాపేట ఇక్కడి నుంచి పారిపో. ఇక్కడే ఉన్నామంటే నిన్ను చట్నీ చేసేస్తారు. నువ్వు చేసిన పాపానికి నువ్వు వేసుకున్న చెప్పులే నిన్ను దండిస్తాయి. హ్యాపీ జర్నీ పీపీ. ఏంటయ్యా, నా చెప్పులో స్పైడర్ మ్యాన్ ఆత్మ ఏమైనా దూరిందా? మై డియర్ పింకు పాపెట్, ఈ రోజుతో నీ ఆట ముగిసింది. ఇప్పుడు ఈ అనుభవం ఎలా ఉంది పింకు పాపెట్? ఇదిగో పచ్చిమిరపకాయ తిను. చూడ్డానికి భలే కామెడీగా ఉన్నాడు. యూ లుక్ ఫన్నీ బ్రో. ఇది ఎవరయ్యా? నా గొంతు
నా గట్టు మారిపోయింది. నేను చిలకలా మారిపోయాను. దయచేసి నా ముఖాన్ని నా గుర్తులు నాకు ఇచ్చేయండి. ఇక నేను మంచివాడిలా ఉంటాను. ఇంకెప్పుడు ఎవరిని మోసం చెయ్యను. ఎవరి వస్తువులు వాళ్ళకి నేను తిరిగి ఇచ్చేస్తాను. ఈ చిలక మొహం నాకు చాలా అసహ్యంగా ఉంది. టైమ్ టు చేంజ్ పీపీస్ డిపి. ఈ ప్రపంచం మన కోసమే. ఇంకెవరి క్షేమాలు అడగను. ఒక విధంగా అతను చేసిన తప్పు తెలుసుకున్నాడు. ఇకపై ఇతను ఎలాంటి తప్పు చేయడు. బాస్, ఇట్స్ టైమ్ టు గో హోమ్. వెళదాం. పాపోమీటర్ శుభ్రం చేయాలి కదా. రండి. నా టైం వేస్ట్ చేయకండి.